నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రస్తా. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర బడ్జెట్ పై ధ్వజమెత్తిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరిన ఎమ్మెల్యే గడ్డం వినోద్. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ప్రభుత్వ భూమిని పరిశీలించిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి పలు సూచనలు చేసిన ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర. తూని ఏరియా ఆసుపత్రిలో అపరిశుభ్రతపై మండిపడ్డ కాకినాడ జిల్లా కలెక్టర్ శ్యామ్ మోహన్. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని కేసీఆర్ పేర్కొన్నారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. మహిళలకు ఇస్తానన్న రుణాలు ఎప్పటి నుంచో ఉన్న పథకమేనని వీళ్ళు ఇప్పుడు ఇస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. తాము వ్యవసాయ స్థిరీకరణ కోసం 2 పంటలకు రైతు బంధు ఇస్తే వీళ్ళు దాన్ని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వ్యవసాయ పాలసీ, పారిశ్రామిక పాలసీ, ఐటీ పాలసీ, పేద వర్గాల మీద ఉన్న పాలసీ అనేదే లేదన్నారు. ఖచ్చితంగా స్పష్టంగా వాళ్ళ వైఖరి చెప్పినారు. గతంలో ఇచ్చిన మాదిరిగా కాకుండా రైతు బంధులో, రైతు భరోసా పేట పథకంలో అనేక ఆంక్షలు పెట్టబోతున్నట్టుగా ప్రత్యక్షంగా చెప్పి రైతులకు ఆల్రెడీ మోసం చేశారు. బడ్జెట్లో వాళ్ళ నైజాం కూడా స్పష్టంగా బయటపడింది. గత ప్రభుత్వం అన్ని రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని, వాళ్ళ ఆర్థికాభివృద్ధిని కాంక్షించి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఒక్క పథకం మీద కూడా ఇప్పుడు స్పష్టత లేదు. ఫర్ ఎగ్జాంపుల్, యాదవుల కోసం ఉన్నటువంటి వాళ్ళ అభివృద్ధి కోసం పెట్టినటువంటి గొర్రెల పెంపకం పథకాన్ని టోటల్గా మూసివేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటికే యాదవ సోదరులు చెల్లించిన డిపాజిట్ కూడా తిరిగి వాపసు తీసుకున్నది ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా లేదు. అత్యంత అడుగు వర్గాలు అని డబ్బా కొట్టినట్టు కొడుతూనే వాళ్ళ గొంతు కోసింది ప్రభుత్వం. దళిత వర్గాల కోసం గణితంలో ప్రవేశపెట్టబడ్డ విప్లవాత్మకమైనటువంటి దళిత బంధు పథకాన్ని ప్రస్తావన కూడా లేదు. ఇది చాలా దురదృష్టకరం. దళిత సమాజం పట్ల వీళ్ళకు ఉన్నటువంటి నిర్లక్ష్యానికి, వాళ్ళ ఫ్యూడల్ విధానానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం కూడా అవసరం లేదు. వ్యవసాయం ఉంది, మాకు స్పష్టమైన అవగాహన ఉండే ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము 2 పంటలకు కూడా ఇచ్చినాం రైతు బంధు. వీళ్ళు ఎగ్గొడతామని చెప్తా ఉన్నారు. మేమేదో రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము, చెడగొట్టినాము, దుర్వినియోగం చేసామన్న పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అనేది తెలుస్తూ ఉంది. ధాన్యం కొనుగోలు చేయలేదు, విద్యుత్ సరఫరా చేయడం లేదు, నీళ్లు సరఫరా చేయడం లేదు, చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇంకా రైతు భరోసా, రైతు బంధు గురించి ఇంకా ప్రస్తావనే లేదు. నిజంగా ఈ పనిని మేము ఎట్లా సాధిస్తాం, మా గోల్స్ ఇవి, మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ పద్దు కానీ లేదు. ఇది పేదల బడ్జెట్ కాదు, రైతుల బడ్జెట్ కాదు, యువల బడ్జెట్ విశ్లేషణలో మీకు తెలుస్తుంది. భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీన్నంతా కూడా చీల్చి చెండాడబోతాం. థ్యాంక్ యూ. ఇది పేదల బడ్జెట్ కాదు, రైతుల బడ్జెట్ కాదు, యువల బడ్జెట్ విశ్లేషణలో మీకు తెలుస్తుంది. భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీన్నంతా కూడా చీల్చి చెండాడబోతాం. థ్యాంక్ యూ. శాసనసభ్యులు గడ్డం వినోద్ భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ అధికారులతో ఫోన్ ద్వారా ప్రత్యేక రివ్యూ నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నందున నియోజకవర్గాల్లో అందుబాటులో లేనందువల్ల ప్రజలకు లోటు లేకుండా చూడాలని కాంగ్రెస్ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, స్పెషల్ ఆఫీసర్స్ అందరూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఇది ఇప్పుడు వానలు పడుతున్నాయి కదా మన మొత్తం ఊర్లల్లో, మండలాలలో. మీరు జనాలకు వాళ్ళకి అవసరం ఉన్నాయి అన్ని ఏమేమి ఫెసిలిటీస్ ఇవ్వాలనో మీరు కొంచెం పర్సనల్గా టేక్ కేర్ చేయండి. ఎంఆర్ఓలకు అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. జనాలకు ఇబ్బంది కావద్దు. మన గవర్నమెంట్ తరఫు నుంచి ఎంత సపోర్ట్ ఇస్తే అంత మంచిది. జనాలకు ఒకటి ఏమి ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత మీది. ఓకే సార్. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రభుత్వ భూమికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. నర్సాపూర్ నియోజకవర్గం జక్కపల్లిలో కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జక్కపల్లి వద్ద ప్రభుత్వ భూమిని ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డితో కలిసి స్థల పరిశీలన చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, దాన్ని డైవర్ట్ చేసి తీసుకోవాలి.
మళ్ళీ అప్పుడు ఇదేమో న్యాచురల్గా ఎక్కడ పోతుందో సరే కాదు కదా, ఇంకా అందులో చెట్లు అయితే ఫారెస్ట్ చెట్లు కనిపిస్తున్నాయి. అది ఇంకా వాళ్ళు ఎప్పుడు డైవర్ట్ చేస్తున్నారు. ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. ఒత్తిడి లేని ఆహ్లాదకరమైన విద్యా కేంద్రాలుగా అంగన్వాడీలను తీర్చిదిద్దాలని, ఆటపాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యకు అంగన్వాడీలతో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, సుందరీకరణ పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. వాళ్ళు నెక్స్ట్ 16కి వాళ్ళు బోర్డు కూడా అన్నారు కదా. ఇంకా గ్యాప్స్ ఉన్నాయి సార్, పెడదామంటే గోడలు కట్టి నిమ్ముంది కదా సార్, ఇక్కడ అక్కడ కరెంట్ లేదు సార్. మేడం పెట్టేటప్పుడు ఇంతే కదా, రోల్లోనే కదా, కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తుని ఏరియా ఆసుపత్రిని పరిశీలించారు. పలు విభాగాలు, వార్డులను, ల్యాబొరేటరీ, అవుట్ పేషెంట్ వివరాలు, ఫార్మసీ, ఆసుపత్రిలో స్లాంప్ లీకేజ్, వార్డుల్లో మరుగుదొడ్లను పరిశీలించారు. రోగులతో స్వయంగా మాట్లాడి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, ఆసుపత్రి ద్వారా అందుతున్న వైద్య సేవలు, భోజన సదుపాయం, పారిశుద్ధ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండడంతో శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఇతర అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏం చేస్తాం, ఏం పని చేస్తాం. ప్రభుత్వ అధికారులమంటూ దుకాణదారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న 4 నకిలీ విలేకరులను అరెస్ట్ చేసినట్లు ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. కొత్తూరు సుందర కాలనీ మెయిన్ రోడ్డు సమీపంలో ఉన్న అప్పలనాయుడు కర్రీ పాయింట్లో ముద్దాయిలు తాము ఫుడ్ ఇన్స్పెక్టర్మని కూరలలో కెమికల్స్ ఉన్నాయని, మీ షాపుకు లైసెన్స్ లేదని బెదిరించి 10,000 రూపాయలు తీసుకున్నారు. ఫిర్యాదుపై దర్యాప్తు చేసి 4 ముద్దాయిలను అరెస్ట్ చేసి 2 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ మీడియాకు వివరించారు. ఇతను ఇందిరా కాలనీలోన కర్రీ పాయింట్ నడుపుతుంటాడు. అయితే అతని దగ్గరకు వచ్చేసి కొద్దిమంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు మేమని చెప్పి అతని షాప్లో వేరే కలర్ అవన్నీ కలుపుతున్నాడని చెప్పి, లైసెన్స్ లేవని చెప్పి అతను బెదిరించి 10,000 రూపాయల వరకు డిమాండ్ చేయడం జరిగింది. అంతలో డిమాండ్ చేసి అతని దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరిగింది. తర్వాత అతనికి అనుమానం వచ్చి వెరిఫై చేసుకుంటే వాళ్ళు ఫుడ్ ఇన్స్పెక్టర్లు కాదని చెప్పి తేలింది. అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ స్టేషన్లోన ఎస్ఐ గారు రాజారెడ్డి గారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరిగింది. సిఐ గారి ఆధ్వర్యంలోన
దర్యాప్తులో తెలియదు ఏమంటేనో ఒక నలుగురు బుక్కరి దేవి ప్రసాద్ ఈయన ఇప్పుడు హనుమాన్ నగర్లో ఉంటాడు. ఇతను సి వాయిస్ న్యూస్ ఛానల్ కెమెరామెన్ అని చెప్పి ఒక ఐడెంటిటీ కార్డులు ఇవన్నీ కూడా వీళ్ళు చేసుకుంటున్నారు. అలాగే అగ్గాల ఉమామహేశ్వరి ఈమె వచ్చేసి వాళ్ళని భయపెట్టేసి మీ షాపులో అక్రమాలు జరుగుతున్నాయి, మీ హోటల్లోన ఇట్లా కల్తీ ఆహార పదార్థాలు అమ్ముతున్నారు, మీకు లైసెన్సులు లేవు అని ఆ విధంగా చెప్పి భయపెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనం ఈరోజు అరెస్ట్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి 2 మోటార్ సైకిళ్ళు, వాళ్ళ యొక్క ఐడి కార్డులను కూడా మనము ఈరోజు స్వాధీనపరచుకోవడం జరిగింది. సిరిసిల్ల పవర్లూమ్ వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభాన్ని నివారించి వస్త్ర పరిశ్రమపై ఆధారపడ్డ నేతలందరికీ వెంటనే ఉపాధి కల్పించాలని సిరిసిల్ల పవర్లూమ్ వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. సిరిసిల్ల పట్టణ బంద్కు వ్యాపారస్తులు, షాపుల నిర్వాహకులు, దుకాణదారులందరూ స్వచ్ఛందంగా షాపులు బంద్ చేసి సహకరించాలని, నేతల పోరాటానికి మద్దతు తెలపాలని జేఏసీ నాయకులు కోరారు. దీని తీవ్రత ప్రభుత్వం అర్థం చేసుకోవాలనేది కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇంతమంది రోడ్డెక్కి ఈ వర్షంలో కూడా ఇక్కడ కూర్చొని ఇవాళ నిరసన తెలుపుతా ఉన్నారంటే 7 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పరిస్థితులు ఏ రకంగా తారుమారైపోయినాయి, ఏ విధంగా ఇవాళ పరిస్థితులు నెలకొన్నాయి అనేది పట్టణానికి ఉన్నది. దీన్ని పోయి ఉన్నోడు ఎవరు కూడా దీన్ని ఇవాళ ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ఎవరు కూడా హర్షించాలనే మాట కూడా మనం తెలియజేయాలి. ఈ ముఖ్యంగా విద్యుత్ రాయితీ ఏదైతే ఉన్నదో ఇవాళ కాదు, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇచ్చిన ఒకసారి ఆలోచన చేయాలి. పెద్దలందరూ కూడా ఇలా గౌరవనీయులు దివంగత ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంతమంది ఇవాళ అన్ని వదులుకొని ఇక్కడ కూర్చున్నారంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ పవర్ రాయితీ ఏదైతే ఉన్నదో తొలగించడం ఇది కానీ, అదేవిధంగా ఈ అంగన్వాడీ బతుకమ్మ చీరలు కానీ, అంగన్వాడీకి ఏదైతే ఇక్కడ ఈ దానికి సరఫరాలు ఏవైతే మన ద్వారా జరుగుతూ ఉండదు అందరూ చాలా బాగుంటారు. ముఖ్యంగా మనం కార్మికులకు అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మేము ఈరోజు మా సిరిసిల్ల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి మా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మరి కోరుతున్నాం. ఎందుకంటే మరి మీరు ఏం పేరు పెట్టి ఇచ్చుకుంటారో అదే పూర్తి స్థాయిలో మరి కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరుకుంటూ మరి ఈరోజు వేదిక మీద కూర్చున్న పెద్దలందరికీ మరి వచ్చిన నాయకులకు అందరికీ మనకోసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అక్రమంగా కార్మికులను తొలగించి నేటితో 100 రోజులు పూర్తయిన నేపథ్యంలో రాక్ సిరామిక్స్ కార్మికులు కళ్ళకు గంతలు కొట్టుకుని 100 రోజుల ఉద్యమంపై ప్లకార్డులు పట్టుకుని కంపెనీ గేటు ముందు నిరసన తెలియజేశారు. ఉద్యమం ఇంకా ఎంతకాలమైనా సరే కొనసాగిస్తామని, సమస్య పరిష్కారం ఏది ఏమని కార్మికులు తెలిపారు. ఉద్యోగాలు ఇచ్చే వరకు. నా పేరు చంద్రశేఖర్ అండి. ఆర్ఏకే సెరామిక్స్ కంపెనీలో గత 10 నుంచి 18 సంవత్సరాలుగా పర్మనెంట్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నామండి. ఈ రోజుకి అక్రమంగా తొలగించి 100 రోజులు ముగిసాయండి. మేము ధర్నా మొదలుపెట్టి 45 రోజులు ముగిసాయండి. యాజమాన్యం ఇప్పటికి కూడా ఏమాత్రం మా మీద, కార్మికుల మీద ఏమాత్రం దయాదాక్షిణ్యం లేకుండా వ్యవహరిస్తూ మాకు ఏమాత్రం న్యాయం కలిగించలేదండి. ఇంకానే రాజకీయంగా కానీ, కలెక్టర్ గారు కానివ్వండి, ఏ విధమైన స్పందన కూడా ఇప్పుడు ఇంకా ఎవరి దగ్గర నుంచి కూడా రాలేదండి. మాకు న్యాయం కలిగే వరకు ఈ పోరాటం కొనసాగిస్తూనే ఉంటామండి. తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన సందర్భంగా బుధవారం రోజున బెల్లంపల్లి బీఆర్ఎస్ పార్టీ క్యాంప్ ఆఫీసులో బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ నూనెటి సత్యనారాయణ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కోఆప్షన్ మెంబర్ షేక్ వాజిద్ సాజిద్, టౌన్ వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ రెడ్డి, టౌన్ మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ ఎండి ఆలీ, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎంబీటీ పార్టీ నేత అంజాదుల్లా ఖాన్ మాట్లాడుతూ మోదీని రేవంత్ రెడ్డి బడేబాయ్ అంటే మోడీ తెలంగాణకు చిప్పిచ్చాడని, రేవంత్ అహంకారంతో సరైన ఎంపీ అభ్యర్థులను నిలబెట్టినందుకు బీజేపీకి 8 ఎంపీ సీట్లు వచ్చాయని విమర్శించారు. देखना है कि रेवंत रेड्डी साहब क्या करते। साबेखा में आप मोदी को अपना बड़ा भाई बोल दिए, आप बोले कि फंड्स लाना पड़ता, बोलना पड़ता, लेकिन सेंट्रल बजट में आप जीरो हो गए। फिर आप जो है पूरा रॉन्ग चॉइस दिए कैंडिडेट्स को। देखिए आप जो है अब वो दानिस्ता तौर पे करे, आप लौंडपने में करे नहीं मालूम, आप 8 सीटें बीजेपी को जिता दिए। మంచిర్యాల కృష్ణపల్లి జెడ్పీ సెకండరీ స్కూల్ భవనంలో వర్షపు నీరు లీక్ అవ్వడంతో విద్యార్థులు గొడుగులు పట్టుకుని చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. 2 లక్షలతో మరమ్మతు చేశామని చెప్పినా వర్షపు నీరు లీక్ అవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నా పేరు సంజయ్, నేను 8th క్లాస్ చదువుతున్నాము. మా ఊరు కృష్ణపల్లి, మండలం జిల్లా మంచిర్యాల, జెడ్పీఎస్ఎస్ కృష్ణపల్లి నుంచి వెళ్ళి మా క్లాస్ ఉడవడం వల్ల మా బుక్స్ అన్ని నానినాయి. మా క్లాస్ అభివృద్ధి చేయాలని జెడ్పీఎస్ఎస్ కృష్ణపల్లి వారిని కోరుకున్నాను. నా పేరు శశాంత్, నేను 8వ తరగతి చదువుతున్నాను. మా గ్రామం కృష్ణపల్లి, మా స్కూల్ పేరు జెడ్పీఎస్ఎస్ కృష్ణపల్లి. ఈ క్లాస్ రూమ్లో మొత్తం వర్షం ప్రాబ్లం వల్ల వాటర్ పైనుంచి కురుస్తున్నాయి. కురవడం వల్ల మా బుక్స్ మొత్తం నానినాయి. ఈ క్లాస్ రూమ్ అభివృద్ధి చేయాలని జెడ్పీఎస్ఎస్ కృష్ణపల్లి స్కూల్ వాళ్ళందరూ కోరుకుంటున్నారు. పౌర సంక్షేమ సంఘం పిలుపు మేరకు రమణయ్యపేట గ్రామ కమ్యూనిటీ హాల్లో గ్రామస్తులతో మాజీ సర్పంచ్ ఆడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా గ్రామాల విలీనం చేపట్టిన ప్రభుత్వం 2017 కాకినాడ నగరపాలక సంస్థలో రూరల్లోని 8 గ్రామాలను విలీనం చేసి కార్పొరేషన్ ఎన్నికలతో పాటు వీటికి కూడా నిర్వహించాల్సి ఉందని, ఆ దిశగా చర్యలు లేవనన్నారు. ఎన్నికల నిర్వహణకై 8 గ్రామాల పెద్దలతో కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు రమణరాజు తెలిపారు. చూసుకుంటే ఎక్కడా లేని విధంగా పెరుగుతున్న కాలంలో వచ్చే కరపలో నీళ్ళు శుభ్రంగా ఉన్నాయి. మా ఏదైతే ముళ్ళపడిన చెరువుల్లో అక్కడంతా కూడా కరలోచి పెరిగిపోయింది. కానీ ఒకే వాటర్ 2 ట్యాంకులు వెళ్తుంది. ఒక ట్యాంకులో ఎలా ఉంటుందని చెప్పి మేము ఇంజనీరింగ్ కాలేజీలో కొంతమంది ప్రొఫెసర్లు, లెక్చరర్లు, అలాగే జనవచ్చిన నుంచి కొంతమంది సభ్యులందరూ కూడా వెళ్ళి 2 సార్లు ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్లో కూర్చుని మీటింగ్. ఈ 6 గ్రామాల్లోనూ కూడా పౌర సౌకర్యాలు పూర్తిగా స్తంభించిపోయాయి. పరిపాలన లేకపోవడం వల్ల రావాల్సినటువంటి నిధులు వృద్ధిమైపోయాయి. మరి అదేవిధంగా కాకినాడ నగరానికి 2017లో ఎన్నికలు జరిగేటువంటి సమయంలో గ్రామాల విలీనంతో 2013లో ప్రభుత్వ ఆర్డినెన్స్ ద్వారా గ్రామాల విలీనంతో చేసినటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో దాన్ని అమలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అట్లాగే స్వామినగరం టీచర్స్ కాలనీ సంబంధించినటువంటి విషయం మీద ఈ 6 గ్రామాలు కలపకుండా కలపడం ఏంటనేటువంటి దాని మీద అది స్పందించింది తప్ప ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ లేదు. అయితే ప్రభుత్వం వారు ప్రత్యేకంగా పరిశీలన చేసి ఈ యొక్క గ్రామాల విలీనం మీద వారు స్పష్టమైనటువంటి చర్యలు తీసుకుని గవర్నర్ ఆర్డినెన్స్ ని అమల్లోకి తీసుకురావడం ద్వారా ఈ గ్రామాల విలీనంతో భయపరికేసుకుని ఎన్నికల నిర్వహణ చేయాలి. అట్లా సాధ్యం కాని పక్షంలో పంచాయతీలుగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తా ఉంది. ఆ మేరకు రమణీపేటలో ఈ రోజున పౌర సమావేశం జరిగింది. మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహంలో చదువుతున్న 8 ఏళ్ల బాలికపై వసతి గృహంలో పనిచేసే నరేష్ అనే యువకుడు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లకుండా వసతి గృహం సిబ్బంది బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు మలక్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా పోలీసులు ఫిర్యాదు తీసుకుని బాలికకు రక్తస్రావం ఆగకపోవడంతో నీలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లడంతో నీలోఫర్ డాక్టర్లు బాలికపై అత్యాచారం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పుడు పోలీసులు విచారణ జరిపి నరేష్ను అరెస్ట్ చేశారు. వసతి గృహం సిబ్బందిపై ఫిర్యాదుకు వెళ్తే తీసుకొని మలక్పేట పోలీసులపై విమర్శలు చేస్తూ స్థానిక నాయకులు ఆందోళనకు దిగారు. ఎందుకుంటాడు ఇక్కడ
ఫిట్నెస్ స్టేట్మెంట్స్ భరోసా సెంటర్లు పంపించారు. మెడికల్ ఎగ్జామినేషన్ జరగలేదని. ఇంకోటి అమ్మాయిలకు వాళ్ళు ఎందుకంటే ఒక ఇన్స్పెక్టర్ నాకు చెప్పింది చెప్తారు, ఉమెన్ ఇన్స్పెక్టర్ గారు, అమ్మాయిలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎవడన్నా తప్పుగా రాంగ్గా చేస్తే మీరు మీ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకు పిల్లలకు చెప్పారు, ఫిట్నెస్ తీసుకొని చెప్పారు తప్పించి మెడికల్ ఎగ్జామినేషన్ జరగలేదు. 100% దీంట్లో మేము జెన్యున్గా చేస్తున్నాం తప్పించి ఒక చిన్నపిల్లలకి. పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో జ్ఞాన్ ఓక్ స్కూల్లో ఘనంగా బోనాల పండుగ వేడుకలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఆరంభించారు. ఈ వేడుకల్లో కరస్పాండెంట్ రెహాన్, ప్రిన్సిపల్ నిజరుద్దీన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నేను జ్ఞాన్ ఓక్ స్కూల్ ప్రిన్సిపల్. ఈరోజు శనివారం రోజు 20 తారీఖు నాడు మేము బోనాలు సెలబ్రేషన్ చేయడం జరిగింది. ఈరోజు మా స్టూడెంట్స్, మా స్టాఫ్ అందరం కలిసి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది. ఈ విధంగా ప్రతి సంవత్సరం బోనాలు సెలబ్రేషన్ చేస్తున్నాము. మరి రాబోయే రోజుల్లో కూడా బోనాలు సెలబ్రేషన్స్ ఖచ్చితంగా ఇంకా ఘనంగా నిర్వహిస్తాము. అమ్మవారి ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుకుంటున్నాము. అందరికీ, బంధుమిత్రులందరికీ, శ్రేయాభిలాషులకి, మా పేరెంట్స్కి, మా స్టాఫ్ తరపున, జ్ఞాన్ ఓక్ స్కూల్ ప్రిన్సిపల్ తరపున అందరికీ బోనాల శుభాకాంక్షలు. నిర్మల్ జిల్లాలోని బైన్సా గడ్డెన్న సుద్దవాగు ప్రాజెక్టుకు ఎగువన గత 2 రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరద కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 100 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరినట్లు గురువారం ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రస్తుత నీటి మట్టం 356 మీటర్లుందని, ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 358.70 ఉందని పేర్కొన్నారు. పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ వాస్ BHEL ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఆ సంస్థకు ఎన్నో సేవలు అందించిన కొల్లూరి సత్తయ్య పదవి విరమణ. తెల్లాపూర్ గద్దెర ప్రాంగణంలో ఆయన సతీమణి అమృతను స్నేహితులు, కార్మికులు పూలమాలతో సెలవుతో ఘనంగా సత్కరించారు. కొల్లూరి సత్తయ్య ఆస్క్ సొసైటీ ప్రారంభించి పేద బడుగు వర్గాల పిల్లలు చదువుకునే సౌకర్యాన్ని కల్పించారు. ఏపురి సోమన్న, ప్రముఖ గాయకుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాబన్న, GHMC 112వ డివిజన్ కార్పొరేటర్ పుష్పనగేష్, సుధాకర్ రెడ్డి, మల్లపల్లి బుచ్చిరెడ్డి, చిలకమరి ప్రభాకర్ రెడ్డి, వల్లభు శ్రీనివాస్, BHEL ట్రేడ్ యూనియన్ లీడర్ వెంకటేష్ గౌడ్, వడ్ర సంఘం నాయకులు పాల్గొన్నారు. తన దంపతులకు పూలమాలతో సత్కరించవలసిందిగా కోరుతా ఉన్నాము. ఇప్పుడు వాళ్ళు రామచంద్ర నుంచి సత్కరించాలని రావడం జరిగింది. అందరు కొంచెం పక్కకు జరిగితే ఒకరు. అలాంటి జీవితం నుంచి వచ్చి తను పుట్టి పెరిగిన వాడల జాడలను మరువని నాయకుడు సత్తన్నకు మరొకసారి మనం జేజేలు ఉద్యమ వందనాలు తెలియజేద్దాం. అట్లా వారి జీవితాన్ని ఒక అద్భుతమైన ఆదర్శంగా, చాలా మంది పుడతారు, చనిపోతారు, కొంతమందికే చరిత్ర రాయబడుతుంది. మానవ సమాజం అనే పుస్తకంలో నీ కోసం ఒక పేజీ అయినా రాయబడాలి, లేదా పేజీలో నీ పేరైనా ఉండాలి. అప్పుడు అనుకున్నాం, చేసుకున్నాం. ఆపోజిషన్ ఉన్నప్పుడు నువ్వు లేకపోవడం కొంత నష్టం. అంటే నేను ఎక్కడ పోతా, బరాబరి ఉంటా. సందర్భం బట్టి వస్తాం, సందర్భం బట్టి ఇది మాట్లాడుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి అందరూ కూడా చాలా కుతూహలంతో చెప్పినందుకు నేను అన్ని ట్రేడ్ యూనియన్ లీడర్లకు, అన్ని పార్టీల కార్యకర్తలు వచ్చి నన్ను ఆశీర్వదించుకోవడానికి వచ్చినటువంటి అన్ని పార్టీల కార్యకర్తలు రావడం అనేది విశేషం. మరి మీ అందరికీ కూడా నేను ఇంత అభిమానం చూపినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, మిత్రులారా, మీరు అంటున్నట్టు పెద్దలందరూ ఉన్నారు, అన్ని ఉన్నారు. మన వ్యవస్థ లోపల నేనేదో ప్రత్యేకంగా చేస్తలేను, నాకు అవకాశం దొరికింది, అది మన బాధ్యతగా చేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో పేద ప్రజల తరపున నిలబడాలి, నిలబడి కలబడి వాళ్ళకున్నటువంటి హక్కులను వాళ్ళకి తెలియజేయాలి. వచ్చినోడు వస్తాడు, పోయినోడు పోతాడు, మన ధర్మం గురించి కొట్లాడి మనకు ఒక విశ్వాసం ఉంటుంది, ఒక ధైర్యం ఉంటుంది. అన్న విశ్వప్రసాద్ చెప్పినట్టు చట్టంలో ఏమున్నాయో ఎవరికి తెలియదు.
తెలిసినప్పుడు ఎవరు చూసుకుంటున్నారు? తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వదర్శనానికి 11 గంటల సమయం పడుతుందని టీడీ ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రాష్ట్ర బడ్జెట్పై ధ్వజమెత్తిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరిన ఎమ్మెల్యే గడ్డం వినోద్. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ప్రభుత్వ భూమిని పరిశీలించిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి పలు సూచనలు చేసిన ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర. తూని ఏరియా ఆసుపత్రిలో అపరిశుభ్రతపై మండిపడ్డ కాకినాడ జిల్లా కలెక్టర్ శ్యామ్ మోహన్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.